హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నేను ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మాస్క్ అని చెప్తున్నా. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ కేర్ కంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయకపోయినా స్ట్రెచ్ మాస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో టు బీ ఫ్రాంక్, నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు 3 to 4 months నాకు ఆ డెలివరీ కాంప్లికేషన్ నుంచి బయటకు రావడానికి టైం పట్టింది. సో నేను అంత కేర్ ఇంకా తీసుకోలేదన్నమాట. సెకండ్ ఐ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్. సో డెఫినెట్లీ నేను ఏం ఫాలో అవుతున్నా అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఫాలో అయింది వాటర్ ఇంటేక్. సో 3 to 4 liters పర్ డే. అంటే మన బాడీని, స్కిన్ని ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, మాయిశ్చరైజర్ ఆన్ యువర్ బేబీ బమ్, సో దట్ మనకి డ్రై అండ్ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది అనమాట. సో మాయిశ్చరైజర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకొని మీరు రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తున్నారో అదే ఫాలో అవ్వండి. సో కొత్తవి ఏది ట్రై చేయకండి. అండ్ థర్డ్ థింగ్, హెల్తీ వెయిట్ గెయిన్ మెయింటైన్ చేయడం. ఏం లేదు, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ ప్రిఫర్ చేయండి. సో ఐ నో చాలామంది క్రేవింగ్స్ ఉంటే బెటర్ ఏదైనా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి. సో దట్ మన వెయిట్ గెయిన్ అనేది ఓవర్గా అవ్వకుండా మనకి కంట్రోల్గా ఉంటుంది. సో దట్ స్కిన్ కూడా ఎక్కువ స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం కంఫర్టబుల్ అండ్ లూజ్ క్లోత్స్ వేసుకోవాలి. సో దట్ మన స్కిన్ ఇరిటేట్ అండ్ ఇచ్చింగ్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో అంతే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.